ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్ కు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ భవన్లో టీడీపీ నేతలతో ఆయన సమావేశం కానున్నారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడి నియామకంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అనంతరం పార్టీ కార్యకర్తలు ఆయనను కలవడానికి వచ్చే ప్రజలను కలవనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా చంద్రబాబు సీఎం అయిన తర్వాత రెండోసారి ఎన్టీఆర్ భవన్ కు వస్తున్నారు. ఇక బాబు హైదరాబాద్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, ఈ రోజు ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు రానున్నాడు. సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ నేతలతో ఆయన సమావేశం కానున్నారు. అయితే తెలంగాణకు చంద్రబాబు నాయుడు రావడం ఇది రెండోసారి. ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లాస్ట్ నెలలోనే ఇటు తెలంగాణకు వచ్చారు. వచ్చిన తర్వాత పెద్ద ర్యాలీ కూడా తీశారు. టీడీపీ శ్రేణులంతా కూడా ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే ఇటు ఏపీలో టీడీపీ కూటమి అధికారులకు రావడం పట్ల ఇటు తెలంగాణలో కూడా టీడీపీ శ్రేణులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. దీన్ని గ్రాండ్ గా కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వదులుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జూబ్లీస్ లో నివాసం వరకు కూడా పెద్ద ఎత్తున కూడా ర్యాలీ కూడా నిర్వహించారు. ఆ తర్వాత మరుసటి రోజు కూడా టీడీపీ శ్రేణులతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఇటు ఏపీలో టీడీపీ ఉమ్మడి కూటమి గవర్నమెంట్ రావడంతో ఇటు తెలంగాణలో కూడా పార్టీ ఫోకస్ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఏపీలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రావడంతో మరి ఇటు తెలంగాణలో కూడా పార్టీ ఫోకస్ చేసింది. ఎందుకంటే మొన్నటి వరకు తెలంగాణలో టీడీపీ ఉందా లేనట్లుగానే ఉంది పరిస్థితి. మరి ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంగా రావడంతో తెలంగాణలో కూడా ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం కనిపించింది. ఈ నేపథ్యంలో మరి త్వరలోనే ఇటు రాష్ట్ర కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఎందుకంటే దాదాపుగా ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా టీడీపీ తెలంగాణ టీడీపీ కూడా దూరం ఉంది. ఆ పార్టీ అధినేత ఆదేశాల మేరకు మరి త్వరలోనే రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేసి దీన్ని ఉత్తేజంగా ముందుకు తీసుకెళ్లాలి. తెలంగాణలో కూడా టీడీపీ ఉంది పోటీ చేసే విధంగా ముందుకు తీసేయడం కూడా అడుగులు వేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పటి వరకైతే టీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడు అయితే ప్రెసిడెంట్ అయితే లేరు. ఎందుకంటే గతంలో ఇటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఉండే, ఆయనే బీఆర్ఎస్ లోకి వెళ్లడంతో ఆ సీటు ఖాళీ. ఈ నేపథ్యంలో మరి ఇటు టీడీపీ అధ్యక్ష పదవి కోసం కూడా చాలా మంది టీడీపీకి సంబంధించిన నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఏపీలో టీడీపీ అధికారంలో ఉండడంతో ఆ ప్రభావం తెలంగాణలో ఉంటుందని కూడా తమకు రాజకీయ పరంగా పలుకుబడి ఉంటుందని కూడా భావిస్తున్నటువంటి టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు కూడా చాలా మంది అధ్యక్ష పదవి కోసం కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇటు హైదరాబాద్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో గానీ స్థానిక సంస్థల ఎలక్షన్ లో గానీ టీడీపీ పోటీ చేసేందుకు కూడా ఉత్సాహం చూపుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ఇటు పార్టీ సీనియర్ నేతలు కూడా ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. కాబట్టి మొన్న జరిగిన సమావేశాలు కూడా నిర్ణయించారు. మరి రాబోయే రోజుల్లో కూడా టీడీపీని తెలంగాణలో పోటీ చేసే విధంగా అదే విధంగా కార్యకర్తల్ని ఉత్సాహపరిచే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఎప్పటికి కూడా టీడీపీ కూడా తమ కార్యకర్తలు కూడా ఎవరు కూడా తగ్గలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏపీలో ఇటు టీడీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి తెలంగాణలో పోటీ చేస్తుందా లేదంపై కూడా సందేహాలు ఉండే. కానీ ఇప్పుడు టీడీపీ ఏపీలో గవర్నమెంట్ ఫామ్ చేయడంతో మరి తెలంగాణపై కూడా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు దుస్సారించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి భర్తీ చేస్తానని కూడా చంద్రబాబు కూడా లీకులు ఇవ్వడంతో మరి ఇప్పుడు పోటీ తీవ్రమైందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర కమిటీలో కొంతమంది నేతలు పదవిలో ఉండగా కొన్ని ఖాళీలు ఉన్నాయి. కాబట్టి మరి పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేసి మరి తెలంగాణలో కూడా టీడీపీని తీసుకురావడానికి కూడా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు. మరి పూర్తి స్థాయిలో రాష్ట్ర కమిటీని నియమించాలని కూడా చంద్రబాబు నాయుడు భావిస్తుండటంతో మరి ఇప్పటి వరకు యాక్టివ్ గా పనిచేస్తున్న నేతలు కూడా ఆయన వివరాలు కూడా ఇప్పటికే తీసుకున్నారు. కాబట్టి మరి తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి కూడా చాలా మంది కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే మాత్రం ఇటు టీడీపీ రాష్ట్ర నాయకులు సీనియర్ నాయకులు అయినటువంటి రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆయనే తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ అధ్యక్ష పదవి కోసం. ఆయనతో పాటు ఇటు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కాని నరసింహులు, అదేవిధంగా పార్టీ మహిళా అధ్యక్షురాలు
భవనం షకీలారెడ్డి కూడా పేర్లు కూడా పరిశుద్ధతగా సమాచారం అవుతుంది. ఇక మరోవైపు ఇటు సామ భూపాల్ రెడ్డి కూడా మొదటి నుంచి కూడా ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు కాబట్టి మరి ఆయనకు కూడా టీడీపీ పగ్గాలు ఇవ్వాలని కూడా ఇటు చర్చ అయితే నడుస్తుంది కాబట్టి మరి ఈ రోజు ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరి ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కార్యకర్తలతో మీట్ అవుతారు, అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత మరి రాబోయే రోజుల్లో టీడీపీని తెలంగాణలో కూడా విస్తృతంగా చేయాలి, వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు కూడా సిద్ధం కావాలని కూడా ఇప్పటికే ఏపీ టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా టీడీపీ శ్రేణులందరూ కూడా దిశానిర్దేశం చేశారు కాబట్టి మరి త్వరలోనే టీడీపీ అధ్యక్షుడు ఎంపిక కూడా ఉంటుంది. మరోవైపు ఇటు మొదటి నుంచి కూడా టీడీపీలో కొనసాగిన వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది బీఆర్ఎస్ లో ఉన్నారు, మరి కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి మరి వాళ్ళందరినీ కూడా తిరిగి రప్పిస్తారనే ప్రయత్నం జరుగుతుంది. మరోవైపు ఇటు గతంలో టీడీపీలో పనిచేసిన అంటే టీడీపీ నుంచే రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఆయన టీడీపీలోకి వెళ్తారని కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఆయనకు టీడీపీ పగ్గాలు ఇస్తారని కూడా ఇటు సోషల్ మీడియాలో జోరుగా చర్చ అయితే కొనసాగింది లాస్ట్ వీక్ అయితే. మరి ఆయన కూడా ఇటు మొదటి నుంచి కూడా ఆయన రాజకీయం కూడా టీడీపీ నుంచే స్టార్ట్ చేశారు కాబట్టి మరి ఆయన కూడా ప్రజెంట్ టీడీపీ వైపు చూస్తున్నట్టుగా చర్చ అయితే సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది కాబట్టి మరి ప్రధానంగా అయితే మాత్రం ఈ రోజు ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ పర్యటన నేపథ్యంలో మరి ఇటు టీడీపీ శ్రేణులు అయితే ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో కూడా ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పార్టీ శ్రేణులకు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. మరి ఇందులో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపికపై కూడా చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శివ.